అందరికీ నమస్కారం. ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ డేను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామనే దానిపైన మనకు సోషల్ స్టడీస్ ఎస్ఆర్జీ గ్రూప్ మన దగ్గర ఉన్నారు. మొదటగా లలిత మేడం ఎస్ఆర్జీ మన స్టేట్ రీసోర్స్ గ్రూప్ సోషల్ స్టడీస్గా పనిచేస్తున్నారు చాలా కాలం నుంచి. ఇంకొక రీసోర్స్ పర్సన్ మనకు రతంగపాన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మన దగ్గర స్టూడియోలో. ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా ఆ చారిత్రాత్మక సంఘటనలు ఏం జరిగాయి, కాన్స్టిట్యూషన్లో వేటిపైన డిస్కషన్ జరిగాయి ఆ రోజు అనే వాటిపైన ఇప్పుడు మనము డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. ముందుగా నవంబర్ 26ను కాన్స్టిట్యూషన్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, మొదటగా మన లలిత మేడం గారు చెప్పాల్సిందే కోరుతున్నాను. ఓకే సార్, కాన్స్టిట్యూషనల్ డే. సో ఈరోజు మనము కాన్స్టిట్యూషన్ డేని మనము దేశమంతా కూడా సంబరాలుగా జరుపుకుంటున్నాము. అంటే రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు 1949 నవంబర్ 26 నాడు మనము కాన్స్టిట్యూషన్ని ఆమోదించుకున్నాం. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని మనము ఆమోదించుకోవడం అనేది జరిగింది కాబట్టి ఆ సందర్భంగాను, మరియు కాన్స్టిట్యూషన్ నిర్మాత అంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మనము డాక్టర్ అంబేద్కర్ గారిని పిలుస్తాం. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఆయన జయంతిని మనము కాన్స్టిట్యూషనల్ డేగా 2015 నుంచి మనము జరుపుకుంటున్నాం. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అని మనకందరికీ తెలుసు. రాజ్యాంగంలో ఏమున్నాయి, రాజ్యాంగం ఎందుకోసము, రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, అవన్నీ కూడా విద్యార్థులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దేశమంతా కూడా ఈరోజు కాన్స్టిట్యూషనల్ డేని జరుపుకుంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటిది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ప్రారంభమైంది. సరే, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు కావడానికి రకరకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. దానికి చాలా చరిత్ర ఉంది. ఎప్పటి నుంచో కూడా కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి, రూపొందించాలి, మా దేశానికి కాన్స్టిట్యూషన్ అవసరం ఉందని చెప్పేసి భారతదేశానికి జాతీయోద్యమ సమయంలోనే ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయి. అయితే క్యాబినెట్ మిషన్ అనేది భారతదేశానికి రావడం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ రోజు వాళ్ళు ఏమనుకున్నారంటే భారతదేశానికి క్యాబినెట్ మిషన్ ద్వారా రాజ్యాంగాన్ని రూపొందించడానికి అవకాశం కల్పిస్తాము అని నిర్ణయించి దాని ప్రకారంగానే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు మనకి అవకాశం కల్పించారు. మనము ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడైతే ఏర్పాటైందో డిసెంబర్ 9, 1946 నాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటైంది. డిసెంబర్ 11 నాడు మొట్టమొదటిసారి మీటింగ్లో సచ్చిదానంద సిన్హాని రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఆమోదించారు. తర్వాత డిసెంబర్ 13 నాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుండి మనకు రాజ్యాంగ పరిషత్ చైర్మన్గానే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. తర్వాత అతనే మన మొదటి రాష్ట్రపతిగాను నియమించబడ్డాడు. సరే, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ గురించి, ఈరోజు కాన్స్టిట్యూషన్ డే గురించి ఎలా ఈరోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం అన్న దాని గురించి మన లలిత మేడం గారు చాలా బాగా చెప్పారు. ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన తర్వాత 1949 26 నవంబర్న ఈరోజు మనం ఆమోదించాం. కాబట్టి ఈ రోజున మనము కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఆమోదించడానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం గురించి, వాటికి సంబంధించిన విషయాల గురించి రతంగపాన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తారని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ. అలా మొట్టమొదట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు అందరికి కూడా మరి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మరి ఈరోజు పరిగణించడం అనేది జరుగుతుంది. మన ప్రధానమంత్రి 2015వ సంవత్సరంలో మరి అంబేద్కర్ని చిరకాలం గుర్తుపెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని
మరి ఈ యొక్క నవంబర్ 26వ తేదీని భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా భారతీయులు ఈరోజు గొప్ప పండగగా ఈ యొక్క డేని జరుపుకోవడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది రాయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని వెనుక ఎంతో కృషి, మరి దాని యొక్క నిర్మాణం ఎలా ఉంది అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే భారతదేశం మనందరికీ తెలుసు, దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలన చేయడం అన్నటువంటిది జరిగింది. ఎన్నో ఉద్యమాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా మనకి స్వాతంత్రం అయితే సిద్ధించడం జరిగింది. మరి స్వాతంత్రానికి పూర్వమే మనకి ఈ యొక్క క్యాబినెట్ మిషన్ 3 సభ్యులతో కూడినటువంటి మిషన్ భారతదేశానికి రావడం జరిగింది. వారు ముఖ్యంగా భారతదేశంలో మరి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో భాగంగానే మరి 1946 జూలైలో ఎన్నికలు కూడా నిర్వహించడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ అప్పటికే మరి భారతదేశంలో చాలా మొత్తం ప్రజానీకానికి నాయకత్వం వహిస్తున్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ మరి ఇక్కడ కూడా వాళ్ళ సభ్యులను ఎన్నుకోవడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో మొత్తం 389 మంది సభ్యులు ఈ యొక్క రాజ్యాంగ పరిషత్కు ఎన్నుకోవడం అన్నటువంటిది జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే 292 మంది మరి భారత జాతీయ కాంగ్రెస్ నుంచే ఎన్నిక కావడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా 93 మంది మనకి ఈ యొక్క స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఒక 4 ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు నియమించినటువంటి ప్రత్యేకమైనటువంటి కమిషనర్ ప్రొవిజన్స్ వాళ్ళు మనకి అక్కడి నుంచి కూడా ఒక 4 మెంబర్స్ని ఈ యొక్క రాజ్యాంగ సభకు బ్రిటిష్ వాళ్ళు నామినేట్ చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే టోటల్గా మనం చూసినట్టయితే ఈ యొక్క 389 మెంబర్స్తోని ఈ యొక్క రాజ్యాంగ సభ ఏర్పాటు కావడం అన్నటువంటిది జరిగింది. మరి దీంట్లో మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ 292 మందిలో కూడా మనం చూసినట్టయితే 210 మంది మనకి భారత జాతీయ కాంగ్రెస్ నుంచి, అలాగే మనం చూసినట్టయితే 78 మంది ముస్లిం నియోజకవర్గాల నుంచి, స్థానాల నుంచి వాళ్ళు ఎన్నిక కావడం జరిగింది. ఇంకా కొద్దిమంది కూడా ఆయా చిన్న చిన్న పార్టీల నుంచి కూడా ఎన్నిక కావడం అన్నటువంటిది జరిగింది. అంటే ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో మనం బాగా గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అదేవిధంగా అన్ని వర్గాలు, అన్ని కులాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ కల్పించడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడనే మన భారత స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ కూడా మరి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగం కావాలి అంటే మరి ఎంతో మేధావులు, అదేవిధంగా సమాజంతో మమేకమైనటువంటి వాళ్ళందరినీ కూడా దీంట్లో ఈ యొక్క భాగస్వాములు కావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సరోజినీ నాయుడు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మనకేందంటే ఈ యొక్క రాజ్యాంగంలో నిర్మాణంలో పాలు పంచుకోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణం అన్నటువంటిది ఒక భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ మరి ఇక్కడ సభ్యులను ఎన్నుకోవడం అన్నటువంటిది జరిగింది. ఈ బ్రిటిష్ వారి నుంచి ఇమీడియట్గా మనము స్వాతంత్రం పొందబోతున్నాము అనే ఉద్దేశం మీద వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, మన కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఎలా ఉండాలి,
ఎలా మన గవర్నమెంట్ని రూపొందించుకోవాలి, డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని ఎలా రూపొందించుకోవాలనే దానిపైన గురించి మనము ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిస్కషన్ చేసి మనకు కావాల్సినటువంటి విషయాలని ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. అంత పెద్ద సభ దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు టైం పట్టింది మనకు రాజ్యాంగాన్ని ఒక స్థాయికి, ఒక రూపురేఖలు తీసుకురావడానికి. కాబట్టి ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ని మనము రూపొందించుకున్నది కేవలం మన భవిష్యత్తు తరాలకి మనము ఏదైతే అనుభవించామో బ్రిటిష్ పీరియడ్లో అది మళ్ళీ అలాంటివి రాకుండా మనము ఉండే విధంగా, మన స్వతంత్రంగా మనల్ని మనం పరిపాలించుకునే విధంగా రూపొందించాలనే ఉద్దేశం మీద మనకు ఆ రోజు రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇప్పుడు కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇప్పుడు లలిత మేడం గారు మన ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెజల్యూషన్ గురించి చెప్పండి మేడం. ఓకే సార్. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముఖ్యంగా అప్పటి రాజ్యాంగ సభలో ఒక మెంబర్ అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంటే మన భారత రాజ్యాంగం ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని, ఎలా ఉంటే భారత ప్రజానీకానంతటికీ కూడా ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుంది, ఒక ఆదర్శంగా ఉండాలి. అందుకే మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా ఒక పెద్ద రాజ్యాంగంగా తయారైంది. ప్రపంచంలోకెల్లా పెద్ద ప్రజాస్వామిక దేశంగా రూపొందడానికి కారణం కూడా మన రాజ్యాంగమే. కాబట్టి అంత గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించడానికి కొన్ని ఆశయాలు కొన్ని ఉండాలి అని చెప్పేసి నెహ్రూ గారు డిసెంబర్ 13, 1946 నాడు రాజ్యాంగ సభలో దీన్ని ప్రవేశపెట్టారు. అవి ఏంటివో చూద్దాం ఒకసారి. అంటే మన భారతదేశం ఎలా ఉండాలి, ఎలా ఉండబోతోంది అనే దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని భారతదేశం పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక దేశంగా ఉండాలి అనే ఒక ఆశయాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. అలాగే దేశంలోని ప్రజలందరూ కూడా అందరికీ సమానమైనటువంటి న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ అనే హక్కులన్నీ కూడా భారత ప్రజలందరికీ కూడా ఉండాలి. అలాగే భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాల ప్రజలు కలిసిమెలిసి జీవించడం అనేది కొనసాగుతుంది అనాదిగా. కాబట్టి ఈ సమయంలో కొద్దిమంది మైనారిటీలుగా భావించే వాళ్ళు తమకు భద్రత లేకుండా ఉంటుందేమో అనే అపోహని విడనాడాలని, అటువంటి భయం తొలగించాల్సిన అవసరం రాజ్యాంగానికి కూడా ఉండాలని చెప్పేసి మైనారిటీస్కి, ఇంకా అణగారినటువంటి వర్గాల యొక్క రక్షణ కోసం కూడా కొన్ని సూచనలు, సలహాలు రాజ్యాంగంలో ఉండాలి, కొన్ని ఆర్టికల్స్ ఉండాలని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే భారతదేశంలో ప్రజాస్వామిక దేశం అనుకున్నాం. కాబట్టి ప్రజాస్వామిక దేశం ఎలా ఉండాలి, ప్రజాస్వామిక లక్షణాలు ఏముండాలి, దాని యొక్క సూత్రాలు ఏముండాలి అని ముందుగానే రాజ్యాంగ సభలో నిర్ణయించుకున్నారు. కాబట్టి రాజ్యాంగం మన భారతదేశాన్ని ప్రజాస్వామిక దేశంగా రూపొందించింది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? రాజ్యం యొక్క అధికారాలు, రాజ్యం యొక్క విధులు ప్లస్ ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు అన్నీ కలిపితేనే మనము ప్రజాస్వామ్యం అంటాం. కాబట్టి ప్రభుత్వము తమకు ఏమేమి అధికారాలు ఉండాలి, ప్రభుత్వానికి ఏ అధికారాలు ఇవ్వాలి, తర్వాత ప్రభుత్వం అధికారాలే కాకుండా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఏమేం విధులు నిర్వహించాలి, మరి ఈ రాజ్యం యొక్క విధులు అధికారాలే కాకుండా రాజ్యంలో ఉన్నటువంటి పౌరుల యొక్క హక్కులేంటి, పౌరుల యొక్క విధులేంటి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో చేర్చాలని చెప్పేసి నెహ్రూ గారు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే టెరిటరీ ఇంటిగ్రిటీ అంటే భారతదేశం యొక్క పూర్తి అధికారము, సార్వభౌమత్వం. తర్వాత కేవలము ఈ రాజ్యాంగం మన దేశం గురించే కాకుండా ప్రపంచ శాంతి కోసం కూడా ప్రయత్నం చేయాలి. అంటే మనము ప్రపంచ శాంతిని కూడా కాంక్షిస్తున్నాం. కేవలం మన దేశం యొక్క ఆకాంక్షలు, కోరికలు, మన దేశం యొక్క శాంతి సౌభాగ్యాల కాకుండా ప్రపంచ శాంతిని కోరే మన దేశం ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఉండాలని చెప్పేసి మన నెహ్రూ గారు ముందు చూపుతో అనేకటువంటి ఆశయాలను ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని ఆధారంగా చేసుకొని మన రాజ్యాంగ సభ సభ్యులు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మేడం చాలా చక్కగా చెప్పారు మేడం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూషన్కు సంబంధించినటువంటి ఏ విషయాలను అయితే ఆ రోజు డిస్కస్ చేశామో వాటికి
జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రెజల్యూషన్స్ పైన కూడా ప్రవేశపెట్టినప్పుడు మేధావులంతా కూడా చాలా మేధోమథనం చేసి చాలా డిస్కషన్ జరిగాయి. ఏ ఆబ్జెక్టివ్స్ పెట్టాలి, ఏది ఉంచాలి, ఏది ఉంచకూడదు, ఇది ఉంచడం వల్ల భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఏంటి అనేది ఆ రోజే భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రజెంట్గా మనం అనుభవిస్తున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలే మనం ఈరోజు వాటిని ఉపయోగించుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ భారత రాజ్యాంగం యొక్క మూలాధారాల గురించి తెలుసుకుందాము. సార్ రతంగపల్లి రెడ్డి సార్, ఓకే, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఎస్. కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క రాజ్యాంగ సభ నిర్మాణం అన్నటువంటిది జరిగిందో, ఇక రాజ్యాంగ రచనకు పూనుకునేటువంటి సమయం ఆసన్నమైంది. కానీ ఎప్పుడైతే మనకేందంటే జూన్ 3వ తారీఖు రోజు 1947 చివరి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేసినాడంటే భారతదేశానికి స్వాతంత్ర ప్రకటన గురించి ప్రకటన చేయడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడైతే మనకి ఈ యొక్క స్వాతంత్ర ప్రకటన చేశాడో అప్పుడు ఈ యొక్క భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 73 మంది మనకి ఎవరైతే ముస్లిం లీగ్ నుంచి ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగ సభ నుంచి వైదొలగడం అన్నటువంటిది జరిగింది. దానితోని మరి సభ్యులలో ఎక్కువగా మెజార్టీ భారత జాతీయ కాంగ్రెస్ నుంచే ఉండడం అన్నటువంటిది జరిగింది. మరి ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పుడు రాజ్యాంగ రచనకి సమయం అన్నటువంటిది మరి బాగా దొరకడం, అదేవిధంగా దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన రావడం అన్నటువంటిది జరిగింది. మరి ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేశారంటే మనకి దాదాపు మీరు చూసినట్టయితే ఒకసారి తెర మీద గమనించినట్లయితే 22 కమిటీలను రాజ్యాంగ రచన కొరకు పూనుకోవడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా దీంట్లో మనం చూసినట్టయితే ఒక 10 కమిటీలు వచ్చేసి ప్రొసీజరల్ అఫేర్స్, అదేవిధంగా 12 వచ్చేసి ఆన్ సబ్స్టాన్సివ్ అఫేర్స్ మీద మనకి ఒక 12 కమిటీలు ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే ఒక రాజ్యాంగం పూనుకోవాలనుకున్నప్పుడు ఎంతో విస్తృతంగా మరి ఈ కమిటీల వాళ్ళు ఆయా వాళ్ళకి కేటాయించినటువంటి అంశాలలో వాళ్ళు ఏం చేసినారంటే మొట్టమొదట బాగా స్టడీ చేయడం అన్నటువంటిది జరిగింది. అందుకనే ఈ యొక్క దీంట్లో అతి ముఖ్యమైనటువంటి కమిటీ మనందరికీ తెలుసు డ్రాఫ్టింగ్ కమిటీ. మరి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మరి ఎన్నుకోవడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో మనం చూసినట్టయితే ఇతర సభ్యులు 7 మంది కూడా ఉన్నారు. గోపాలస్వామి అయ్యంగార్, అదేవిధంగా మొహమ్మద్ సాదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అదేవిధంగా కేఎం మున్సి, అదేవిధంగా బిఎల్ మిట్టర్. దాని తర్వాత ఈ యొక్క మాధవరావు అనేటువంటి వ్యక్తిగత కారణాల మీద ఆయన వైదొలగడం అన్నటువంటి జరిగింది. దాని తర్వాత వివి కృష్ణమాచారిని కూడా మనకి 8వ మెంబర్గా కూడా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. మరి వీరందరూ కూడా ఏందంటే మరి రాజ్యాంగ రచనకు పూనుకోవడం జరిగింది. మరి రాజ్యాంగం రచన చేయాలి అన్నప్పుడు మరి భారతదేశం యొక్క ఆశయాలు, అదేవిధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అదేవిధంగా మనకి భారత జాతీయ ఉద్యమంలో మరి ఈ నాయకులంతా కూడా ఎంతో ప్రజలతో మమేకం కావడం జరిగింది. వారి కష్టసుఖాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, ప్రజలకు ఏమి కావాలో వాళ్ళు దగ్గర నుంచి చూసినారు. కాబట్టి మరి వాళ్ళ ప్రజల కోరికలకు అనుగుణంగా, అదేవిధంగా దేశం యొక్క ఆసక్తికి అనుగుణంగా మరి ఏం చేసినారంటే వీరు అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను చదవడం అన్నటువంటిది జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మరి చదవాల్సినటువంటి అవసరం ఏముందని కూడా ప్రశ్న రావచ్చు. కానీ ఏదైనా సరే ఒక విషయం మనం ఒక పనికి పూనుకున్నప్పుడు దాని సంబంధమైనటువంటి మరి ఇతర వేరే దేశాలలో చేసినప్పుడు వాటిని స్టడీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మంచి అంశాలు మనకేమైనా ఉపయోగపడతాయా అన్నటువంటిది కూడా మరి చూసుకొని మరి ఈ యొక్క రాజ్యాంగ రచనకు వీళ్ళు పూనుకోవడం అన్నటువంటిది జరిగింది. అందుకనే విస్తృతంగా ప్రపంచంలో తయారైనటువంటి అనేక దేశాల
రాజ్యాంగాలను వీళ్ళు చదవడం అన్నటువంటిది జరిగింది. చదివి వీళ్ళు ఏం చేసినారంటే మనకి ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. మరి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేసినప్పుడు మనందరికీ తెలుసు 1909లో ఈ యొక్క మతపరంగా నియోజకవర్గాలు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. 1919లో మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. 1935లో భారత ప్రభుత్వ చట్టం కూడా తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మరి 1935 భారత ప్రభుత్వ చట్టం అన్నటువంటిది చేయడం జరిగింది. దాంట్లో అనేకమైనటువంటి అంశాలు మరి అవి మన దేశం కొరకే రూపొందించినారు. కాబట్టి దాంట్లో కొన్ని ఏమైనా మనకి పనికొచ్చేటువంటి అంశాలు ఏమైనా ఉంటే కూడా వాటిని తీసుకోవడం అన్నటువంటి జరిగింది. ఒకసారి వాటిని తెరపై కూడా గమనించండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ సార్ ఒక కాల్ తీసుకుందాము. ఓకే, హలో 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 చెప్పండి అమ్మా. మీరు డౌట్ అడగండి, ప్రాబ్లం ఏం లేదు. విషయం ఏంటో చెప్పండి. ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణ ఎన్నిసార్లు జరిగింది సార్? ఇప్పటి వరకు మనం చూసినట్టయితే 104 రాజ్యాంగ సవరణలు జరగడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా మనకు చూసినట్టయితే మనం రాజ్యాంగం ఏర్పాటైనప్పుడు కేవలం 395 నిబంధనలు, 22 భాగాలు, అదేవిధంగా 8 షెడ్యూల్ అన్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు అవి 486 నిబంధనలు అయినాయి, అదేవిధంగా 25 భాగాలైనాయి, 12 షెడ్యూల్ కూడా అయినాయి. అంటే ఇవి ఎందుకు మనము ఏమంటారు జరుగుతూ పెంచుకుంటూ వెళ్తున్నామంటే మన దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మరి దేశ అవసరాలకు అనుగుణంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క నిబంధనలు కొంత పెంచుకుంటూ వెళ్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగ సవరణలు కూడా చేస్తూ వెళ్తున్నాం. మీకు 10వ తరగతిలో మనం తీసుకున్నట్లయితే భారత రాజ్యాంగం అన్నటువంటి పాఠంలో కూడా 15th లెసన్లో కూడా మనకి ఇవి బార్గ్రాఫ్ రూపంలో కూడా మీకు ఇవ్వడం అన్నటువంటిది జరిగింది బాబు. ఒకసారి మీరు దాన్ని కూడా గమనించండి. కాబట్టి సార్ మనకి ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టంలో మరి ఏ అంశాలు ఉన్నాయో ఒకసారి చూడండి. వాళ్ళు చూసినట్టయితే ఈ యొక్క సమాఖ్య వ్యవస్థ అన్నటువంటిది మనం భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా గవర్నర్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అంటే ఈ యొక్క గవర్నర్ వ్యవస్థ కూడా అక్కడి నుంచే తీసుకున్నాం. అదేవిధంగా జ్యుడిషియరీ, భారతదేశం మనం ఏకీకృత న్యాయ వ్యవస్థను మనం అనుసరిస్తున్నాం. మరి అది బ్రిటిష్ వారి నుంచే తీసుకోవడం అన్నట్టు ఆ చట్టం నుంచే తీసుకోవడం జరిగింది. మనం ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్లు నిర్వహిస్తున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నటువంటి కాన్సెప్ట్ కూడా మరి అక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి అప్పుడు తెలుసు బ్రిటిష్ వాళ్ళు ఎగ్జామ్ అన్నటువంటిది యూపీఎస్సీ కండక్ట్ చేయాలంటే అప్పుడు లండన్లో సెంటర్ ఉండేది. చాలా భారతీయులు రాయాలంటే అక్కడికి పోయి రాయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. మరి ఈ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. అట్లాగే మరి అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి నిబంధనలు కూడా మనం ఈ యొక్క భారత ప్రభుత్వ చట్టంలో నుంచే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నో పరిపాలనా అంశాలు కూడా మరి ఆ యొక్క చట్టం నుంచే తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక భారత ప్రభుత్వ చట్టమే కాకుండా అనేకమైనటువంటి ఇతర దేశాల నుంచి కూడా అనేకమైనటువంటి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఒక్క నిమిషం సార్, మధ్యలో కొన్ని కాల్స్ తీసుకుందాము. ఓకే సార్, హలో. హలో సార్, చెప్పండి. చెప్పండి సార్, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగం అంటారు కదా. అవును. ఇంత పెద్ద రాజ్యాంగం మనకు అవసరమేనా సార్? ఇది కూడా మంచి క్వశ్చన్ అమ్మా. వాస్తవంగా చెప్పాలంటే మీ డౌట్ ఏందో చెప్పండి అమ్మా. మీరు ఏం అడగాలనుకున్నారు? అదే డౌట్ అంతే, ఇంత పెద్ద రాజ్యాంగం అవసరమా అనేటువంటిది డౌట్. ఓకే అమ్మా, వాస్తవంగా చెప్పాలంటే నువ్వు అనుకున్నది కరెక్టే. ప్రపంచంలో ఏ దేశాలు తీసుకున్నా కూడా ఎక్కువగా మనంత పెద్ద రాజ్యాంగం అయితే లేదు. కానీ మన భారతదేశంలో మనం జనాభా పరంగా తీసుకున్నట్లయితే చాలా ఇప్పుడు ఈరోజు ప్రపంచంలోనే మనది నంబర్ 1 పొజిషన్లో ఉంది. చైనాను కూడా మనం క్రాస్ చేయడం అనేటువంటిది ఒకటి జరిగింది. రెండవది ఏందమ్మంటే ఇతర దేశాలలో లేనిది భారతదేశంలో ఏముందమ్మంటే
భారతదేశంలో ఉన్నంత వైవిధ్యం ప్రపంచంలో ఏ దేశాలలో కూడా లేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్లు కానీ దాదాపు ఎంతమో 6,000 పైచలకు భారతదేశంలో భాషలు మాట్లాడతారు. 6,000 పైచలకు జాతులు ఉన్నాయి. 1652 భాషలు మాట్లాడతారు. అదేవిధంగా మరి వివిధ కులాలు, మతాలు, మళ్ళీ దాంట్లో ఉపకులాలు, ఇట్లా మనం తీసుకుంటా పోతే మనకి భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం, పండగలు కావచ్చు, వేసుకునే దుస్తులు కావచ్చు, అలవాట్లు కావచ్చు, అన్నీ ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ఈ దేశంలో మరి అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఒక 200 సంవత్సరాలు మనం అణచివేతకు గురైనాం బ్రిటిష్ వాళ్ళ చేతిలో. మరి ఈ అణచివేత నుంచి మనం పైకి రావాలన్నప్పుడు మరి చాలా మటుకు మన భారతదేశ స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఆలోచన చేసి చాలా విస్తృతంగా మరి ఆలోచన చేయడం అన్నటువంటిది జరిగింది. అందుకే అమ్మ ఈరోజు చూడండి, సుప్రీంకోర్టు ఏదైనా సరే ఒక చట్టం ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా చేసినట్టయితే ఖచ్చితంగా అది న్యాయ సమీక్షాధికారంతో మరి ఆ చట్టం చెల్లదని కూడా చెప్పేటువంటి వ్యవస్థను, అంటే ఎక్కడికక్కడ స్వతంత్ర వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మరి ఇంత పెద్ద రాజ్యాంగం అవసరమే. ఎందుకంటే మరి ఎంత పెద్దగా ఉంది అన్న దానికంటే కూడా మనము దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాము అన్నటువంటిదే అతి ముఖ్యమైనటువంటి అంశమమ్మా. ఎందుకంటే ఏ ప్రొవిజన్ దేనికి ఉపయోగపడుతుంది, ఎట్లా మనం ఉపయోగించుకోవాలన్నటువంటిది మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసినట్టయితే ఈ రాజ్యాంగం మరి బాగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా నువ్వు గమనించాలమ్మా, మన రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది కదా. ప్రపంచంలో నేను చదివాను, ఇతర దేశాలు కూడా చాలా దేశాల్లో బాగా టైం తీసుకున్నాయి. వాళ్ళు కూడా 2 సంవత్సరాల పైన టైం తీసుకున్నారు. అవి చూడడానికి చిన్న రాజ్యాంగాలు, కానీ టైం మాత్రం చాలా ఎక్కువ తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే ఏమి, ఒక ఆలోచన చేయాలనుకున్నప్పుడు ఇక్కడ సమయం క్రైటీరియా కాదు, అది పెద్దదా చిన్నదా క్రైటీరియా కాదు, అది భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఉందా లేదా, ఉన్నప్పుడు దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలన్నటువంటిదే అతి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతోని ఇప్పుడు చూడమ్మా మనకి 78 ఏళ్ళైనా కూడా మనకి ఆటోమేటిక్ గా కొనసాగుతూనే ఉన్నాం మనం అన్ని. ఓకే, చాలా మంది మొన్న మా పిల్లలు అడిగారు క్లాసులో, ఏమని అడిగినారంటే, సార్ ఎప్పటి నుంచో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే పిలవాలా, అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు పిలవాలి సార్ అన్నటువంటిది కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉన్నప్పుడు మన భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందిన దేశంగా మారి ఇతర దేశాలతో ఎందుకు పోటీ పడలేకపోతుంది అన్నటువంటిది మీ ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం అన్నటువంటిది చాలా మంచిది, దీన్ని దృష్టికోణం ఎలా ఉంటే అలా కనపడుతుంది. అది అంటే నువ్వు పాజిటివ్ దృక్పథంతో ఆ రాజ్యాంగాన్ని చూసినట్లయితే దాంట్లో అన్ని మంచి అంశాలే కనిపిస్తాయి. నీ మనసులో, నీ మైండ్లో నెగటివ్ దృక్పథం ఉన్నప్పుడు కొన్ని మనకి ఒక్కరగా కూడా కనిపించవచ్చు. మరి అభివృద్ధి విషయంలో తీసుకున్నట్లయితే ఇది మనము దేశం తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. రెండవది ఏంటంటే, మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ భారతదేశం ఒక 200 సంవత్సరాలు మొత్తం అన్నీ కూడా దోచుకోబడినాయి, వనరులన్నీ కూడా భారతదేశం నుంచి తీసుకొని వెళ్ళడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం ఈరోజు ప్రపంచంలోనే ఒక 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదుగుతున్నాం. మరి ఖచ్చితంగా బాబు నువ్వు అనుకున్నట్టే త్వరలోనే భవిష్యత్తులో మన దేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా అవుతుందని మీతో పాటు నేను కూడా కోరుకుంటున్నా బాబు. థ్యాంక్ యూ. ఇంకొకటి, భారతదేశం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత దేశం. కరెక్ట్ మేడం.
భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఇంకా మిగతా దేశాలు ఏంటంటే ఇండస్ట్రియల్గా సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడినటువంటి దేశాలు, వాటి యొక్క అభివృద్ధి అనేది చాలా తొందరగా వేగవంతంగా ఉంటుంది. భారతదేశానికి వచ్చే వరకు మనము బేసిక్గా అగ్రికల్చర్ ఈజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. కాబట్టి అగ్రికల్చర్ డెవలప్మెంట్ నుంచి అగ్రికల్చర్ రిలేటెడ్గా రావాలి. కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్మెంట్ నుంచి ఇండస్ట్రీస్ నుంచి సర్వీస్ సెక్టార్కి ఇప్పుడిప్పుడుగా మన ఆ షిఫ్టింగ్ అనేది, మార్పు అనేది జరుగుతూ వస్తుంది. మనం అనుకున్న దానికన్నా కొంతవరకు చాలా వరకు అభివృద్ధి చెందామని అనుకుంటున్నాము. ఇంకా అభివృద్ధి అనేది సాధించాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన బేసిక్ నుంచి ఏది అగ్రికల్చర్ నుంచి కొంచెం ఇండస్ట్రీస్కి రావడం, ఇండస్ట్రీస్ నుంచి సర్వీస్ సెక్టార్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మొత్తంలో సర్వీస్ సెక్టార్లో మనకు వస్తున్నటువంటి జీడిపి కూడా పెరుగుదల అనేది మనము చూస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. మళ్ళీ సార్ ఇంకొక కాల్ చేస్తున్నారు మనము, బాలరాజు మెదక్ డిస్ట్రిక్ట్ గురించి. హలో బాలరాజు గారు చెప్పండి. రాజ్యాంగం అంటే ఏంటిదో నార్మల్గా చెప్తా. రాజ్యాంగం అంటే ఏమిటి నియమ? రాజ్యాంగం అంటే కొన్ని నియమాలు రూపొందించినటువంటి ఒక పుస్తకం, ఒక బుక్. మన స్కూల్కి టైం టేబుల్ ఎందుకు తీసుకుంటాం మనము? మన స్కూల్ ఏ టైంకి రావాలి, ఏ టైంకి పోవాలి, ఏ పీరియడ్లో ఏ టీచరు, ఎట్లా రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఎట్లా ఫాలో అవుతామో, అలాగే భారతదేశంలో ఏ దేశంలో అయినా కొన్ని కోట్ల మంది జనాభా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఉండాలి అంటే కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ అనేటివి కంపల్సరీ ఉండాలి. ఎవరి ఏం పని చేయాలి, ఎవరి విధులు ఏంటి, ఎవరి విధులు వాళ్ళు సరిగ్గా నిర్వర్తించకపోతే ఏమవుతుంది? వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోతుంది. సో అందుకని ప్రజలందరూ కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే కొన్ని రూల్స్ అనేటివి మనం ఫ్రేమ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా కబడ్డీ ఆడినా, ఖోఖో ఆడినా, ఈవెన్ క్రికెట్ ఆడినా ప్రతి దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అలాగే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఒక వ్యవస్థ సక్రమంగా నిర్వహించబడాలంటే, ప్రజలందరికీ కావలసినటువంటి అవసరాలు తీరాలన్నా ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం యొక్క అధికారాలేంటి, ప్రభుత్వం యొక్క విధులేంటి, ప్రజల యొక్క విధులేంటి, ప్రజల యొక్క హక్కులేంటి, ప్రజల యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలి, నాయకులు ఏ విధంగా ఎన్నుకోబడాలి, ఇవన్నిటినీ ఒక గ్రంథరూపంగా తీసుకొస్తేనే అది రాజ్యాంగం అంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమ్మా, అంతే. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మరో కాల్ తీసుకుందాము. హలో వంశీ నిజామాబాద్, చెప్పమ్మా. భారత రాజ్యాంగం ఎందుకు వెనుకబడి ఉన్నది? భారత రాజ్యాంగం వెనకబడి లేదు కదమ్మా. భారతదేశం వెనకబడి ఉందా, భారత రాజ్యాంగం వెనకబడి ఉంది అంటున్నారా? భారతదేశం వెనకబడి ఉండడానికి గల కారణాలు చెప్పండి. ఇందాకనే మనం మాట్లాడుకున్నామమ్మా, అభివృద్ధిలో ఎందుకు వెనకబడి ఉంది, అభివృద్ధిలో ఎందుకు వెనకబడి ఉంది అన్నటువంటిది. సరేమ్మా, మీ ప్రశ్నకు సమాధానం సార్ చెప్తారు. ఇంతకు ముందే డిస్కస్ చేయడం జరిగింది. మనది అగ్రికల్చర్ సెక్టర్ మెయిన్గా ఉండడం వల్ల మూలాధారం ఏంటంటే మనకు వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ నుంచి మనము పరిశ్రమలకు షిఫ్ట్ అవ్వడానికి కొంత టైం పట్టింది. పరిశ్రమలలో వచ్చినటువంటి అభివృద్ధి ఆధారంగానే మనకు వాటికి వచ్చేటువంటి ఆదాయం మీదనే ఆధారపడి, అలాగే పరిశ్రమల నుంచి మళ్ళీ సేవా రంగానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. వీటి నుంచి వచ్చేటువంటి స్థూల దేశీయ ఉత్పత్తి నుంచే మన దేశీయ ఉత్పత్తిని ఇతర దేశాలతో పోల్చి మనం వెనకబడి ఉన్నామని చెప్తున్నాము. కానీ మనకున్నటువంటి బేస్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, మనము 200 సంవత్సరాలు మన బ్రిటిష్ పీరియడ్లో ఉన్నప్పుడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. మనము ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మనకు అగ్రికల్చర్ ఆధారిత కావాల్సినటువంటి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించుకున్నాము, ఎన్నో పరిశ్రమలు నిర్మించుకున్నాము. వాటన్నిటి అభివృద్ధి మీదనే మన డెవలప్మెంట్ అనేది నడుస్తూ ఉంది. ఇంకా కొద్దిగా స్లోగా ఉన్న అభివృద్ధి పథంలోనే కొనసాగుతున్నాము అని చెప్తున్నాము. ఓకే, మన కాల్స్ వచ్చే వరకు మళ్ళీ మనం డిస్కషన్లోకి వెళ్దాము. మనకున్నటువంటి బేసిక్ మూలాలు ఎక్కడి నుంచి తీసుకున్నాము, మన భారత రాజ్యాంగంలోకి మనకు తీసుకున్నటువంటి ఏ దేశం నుంచి ఏం తీసుకున్నామనే వాటి గురించి డిస్కస్ చేస్తున్నాము. అది కంటిన్యూ చేద్దాం సార్. ఓకే, అలాగే మనకి ఈ యొక్క ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి మనం ఏం చేసినామంటే ఉమ్మడి జాబితా, కాంకరెంట్ లిస్ట్ అన్నటువంటిది, అంటే మనకి రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా అన్నటువంటి 3 జాబితాలు ఉన్నాయి. ఇక్కడ ఉమ్మడి జాబితా అన్నటువంటి కాన్సెప్టు మనం ఏం చేసినామంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా మనకి చూసినట్లయితే ఉమ్మడి సభల సమావేశం అన్నటువంటిది
మనకి జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ రాజ్యసభ లోక్సభ రెండు కలిపి ఉమ్మడిగా సమావేశపరిచి రాష్ట్రపతి ప్రసంగం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆలోచన మనం ఈ యొక్క ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా కెనడా నుంచి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూసినట్లయితే సమాఖ్య వ్యవస్థ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్ట్రాంగ్గా ఉండాలి అన్నటువంటిది మరి మనం ఈ యొక్క కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ముఖ్యంగా ఆదేశిక సూత్రాలు అన్నటువంటిది. అదేవిధంగా మనకి ఈ యొక్క రాజ్యసభకి మెంబర్స్ని ఎట్లా నామినేట్ చేయాలన్నటువంటిది మరి అక్కడి నుంచి కూడా మనం తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి జపాన్ తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క చట్టపరంగా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నటువంటిది ఎట్లా మనకి లా అన్నటువంటిది తయారు చేసుకోవాలన్నటువంటిది మనం అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం పరిపాలించినటువంటి దేశం యూకే కాబట్టి ఈ యొక్క యూకే నుంచి మనం పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా సమన్యాయ పాలన కావచ్చు, అదేవిధంగా శాసనసభ నియమ నిబంధనలు కావచ్చు, అదేవిధంగా సింగిల్ సిటిజన్షిప్, అదేవిధంగా క్యాబినెట్ సిస్టమ్, అట్లాగే మనకి పార్లమెంటరీకి సంబంధించిన ప్రివిలేజెస్, ఇవన్నీ కూడా మనం ఏం చేసినామంటే ఈ యొక్క యూకే నుంచి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. మరి ఫ్రాన్స్ దేశం నుంచి మనం భారతదేశం ఇప్పుడు రిపబ్లిక్ కంట్రీ అని అంటున్నాం. మరి రిపబ్లిక్ అన్నటువంటి కాన్సెప్టు మనం ఈ యొక్క ఫ్రాన్స్ తీసుకున్నాం. అదేవిధంగా మనకి ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నటువంటిది మనకి దీంట్లో ప్రధానంగా మనం ఫ్రెంచ్ నుంచి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇన్ని రకాలుగా మనం ఈ యొక్క దేశాల నుంచి తీసుకొని మనం ఏం చేసినామంటే మన యొక్క రాజ్యాంగ నిర్మాతలు, అదేవిధంగా చాలా మటుకు మనకి రష్యా దేశం నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ అన్నటువంటివి, ముఖ్యంగా ఈ యొక్క సార్ ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాం సార్. ఓకే, గాయత్రి సంగారెడ్డి నుంచి అమ్మ. హలో హలో చెప్పండి అమ్మా. సార్, నాకు ఒక సందేహం ఉంది. చెప్పమ్మా. మనకి రాజ్యాంగము రాయాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే రాజ్యాంగం రాయాలని ఎందుకు వచ్చింది సార్ ఆలోచన? ఓకే, రాజ్యాంగం రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా అంటే, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వదిలిపెట్టిపోతామని అనుకున్నారు. వదిలిపెట్టిపోతామనుకున్నప్పుడు మరి మనల్ని మనం పరిపాలన చేసుకోవాలా. ఇన్ని రోజులంటేనేమో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిండు, మరి మనల్ని పరిపాలన చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలా, ఏం చేస్తే మనల్ని మనం బాగా పరిపాలన చేసుకోగలము, ఏం చేస్తే మనం ప్రజల కొరకు బాగా మనము పని చేయగలము అన్నటువంటి ఆలోచన మన దేశ స్వాతంత్ర ఉద్యమ నాయకుల మెదడులో వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కూర్చొని ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం అన్నటువంటిది జరిగిందమ్మా. అందుకనే ఇది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పనికి పూనుకునాలనుకున్నప్పుడు ఆ పని చేయడానికి మరి నియమ నిబంధనలు ఏముండాలి అన్నటువంటిది మనము ఈ యొక్క రాజ్యాంగం ద్వారా రాసుకోవడం అన్నటువంటిది జరిగిందమ్మా. అంతే, ఏం లేదు. సింపుల్గా నీకు చెప్పాలంటే నువ్వు ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన నీ మైండ్లోకి వస్తుంది కదా. ఆ ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నటువంటిదే ఈ రాజ్యాంగ రూపకల్పనకి ఆధారమైందమ్మా. ఎట్లా పరిపాలన చేసుకున్నటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చింది కాబట్టి దీన్ని రాసుకోవడం అన్నటువంటిది జరిగింది. రైట్, ఓకే. ఇప్పుడు అట్లాగే మనకి ఈ యొక్క రష్యా నుంచి కూడా మనం ఏం చేసినామంటే ఫండమెంటల్ డ్యూటీస్ అన్నటువంటిది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి రాజ్యాంగ ప్రవేశికలో మనం ప్రధానంగా జస్టిస్ అంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఏదైతే రాసుకున్నామో వాటిని రష్యా నుంచి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా జర్మనీ రాజ్యాంగం నుంచి మనకి అత్యవసర పరిస్థితుల్లో మరి ఫండమెంటల్ రైట్స్ అన్నటువంటివి మరి తీసేయాలి అన్నటువంటి ఆలోచన మనకి ఈ యొక్క జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఈ రకంగా మనం ఏం చేసినామంటే
అన్ని రాజ్యాంగాల్లో ఉన్నటువంటి ఒక మంచిని తీసుకొని మన దేశ పరిస్థితులకు అనుగుణంగా, మన ప్రజలకు అనుగుణంగా మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేసినారంటే, ఇది రాసి ఉట్టిగా పెట్టలేదు, వాళ్ళు ప్రజల కొరకు వాళ్ళ యొక్క అభిప్రాయాలకు పెట్టడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో దాదాపు 7,000 పైచిలకు సవరణలు ప్రతిపాదించారు సభ్యులు, ప్రజలు అందరూ కూడా. దాంట్లో 2,000 పైచిలకు ప్రతిపాదనలు ఆమోదం చేసి వాటిని కూడా రాజ్యాంగంలో చేర్చడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇంత విస్తృతమైనటువంటి పని మరి చేయడంలో నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి చాలా మరవలేనిది. అందుకనే ఈరోజు ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ఈరోజు మనం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇన్ని విషయాలు మనం చర్చించుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కూడా, మనకు రాజ్యాంగం ఎందుకు ఇంత పెద్దగా ఉందంటే, మనం ఇతర దేశాల నుంచి మనకు కావాల్సినటువంటి వాటన్నిటినీ తీసుకొని సమకూర్చుకున్నాం కాబట్టి, అలాగే మన సొంతంగా రాసుకున్నాం కాబట్టి మన రాజ్యాంగం, లిఖితపూర్వక రాజ్యాంగం అనేది చాలా పెద్దగా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ తీసుకుందాము. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రాజ్యాంగ రచన కోసం ఎంతో మంది మహానుభావులు ఎక్కువ కృషి చేసింది అంబేద్కర్ గారు. చెప్పండి. అవునండి. అంబేద్కర్ గారిని మన దేశం తరపు నుంచి నోబెల్ పురస్కారానికి ఎందుకు నామినేట్ చేయడం లేదు సార్? అది కరెక్టే సార్, పరిధిలో లేని అంశం. అది మీ క్వశ్చన్ కరెక్టే, మీ అభిప్రాయం కరెక్టే. అది మన పరిధిలో లేనటువంటి అంశము. అది చాలా వరకు ప్రపోజ్ చేసి ఉండవచ్చు. అది ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు అలాగే గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి మనం యాజ్ ఏ టీచర్గా మనము మన ఒపీనియన్ మాత్రమే మనం చెప్పుకోగలము. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మరో కాల్ను తీసుకుందాము. హలో. హలో సార్. చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు అక్షయ సార్, నేను జిహెచ్ఎస్ హై స్కూల్. చెప్పండి అమ్మా. నా డౌట్ ఏంటంటే సార్, మనకి ఇండియాకి ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ ఉంది కదా సార్, చెప్పండి. ఈ కాన్స్టిట్యూషన్ ఇండియాలో అందరికి బెనిఫిట్ అవుతుంది ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ వల్ల? ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ వల్ల, ఇంత పెద్ద రాజ్యాంగం వల్ల ఇండియాలో ఉన్నటువంటి అందరికీ బెనిఫిట్ అవుతుందా అని మీ క్వశ్చనా? ఓకే అక్షయ, ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసుకున్నదే మనము అందరికీ ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశం మీదనే, ఏ ఒక్కరికి అన్యాయం జరగొద్దు అనే సామాజిక ఆర్థికంగా ఎలాంటి వెనకబాటుతనము అలాగే వెనకబడుట అనేది ఉండకూడదు అనే ఉద్దేశం మీదనే మనం ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రాసుకున్నాము. ప్రతి విషయంలో కూడా అందరికీ సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి స్వేచ్ఛ, సమానమైనటువంటి అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ ఉపయోగించుకున్నప్పుడే అందరూ కూడా అభివృద్ధి పథంలో ఉంటారమ్మా. మంచి క్వశ్చన్. ఒక్క మాట, ఇప్పుడు నువ్వు మంచిగా క్వశ్చన్ అడిగినావు కదా, అంత స్వేచ్ఛగా నువ్వు ప్రశ్న అడిగినావంటే అది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛనేమ్మా. వాక్ స్వాతంత్రం అన్నటువంటిది మనకుంది. కాబట్టే ఈరోజు మనం అనుభవించేటువంటి ప్రాథమిక హక్కులు కావచ్చు, మనం అనుభవించేటువంటి ప్రాథమిక విధులు కావచ్చు, మరి మనం అనుభవించేటువంటి ఆదేశ సూత్రాలు కావచ్చు, ఇవన్నీ అక్కడ రాసుకున్నందుకే ప్రభుత్వాలు వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే లేకపోతే మరి ఏమవుతుందనేది మీరు ఒక్కసారి ఊహించు. కాబట్టి ఇంత పెద్ద రాజ్యాంగం చాలా చాలా అవసరం మనకి. మరొక కాల్ తీసుకుందాము. హలో. హలో, చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి? నా పేరు విజ్ఞాన్ సార్. చెప్పు బాబు. విజ్ఞాన్, చెప్పండి సార్. మనకు కాన్స్టిట్యూషన్ అమలై 75 years అవుతుందిగా. అవును. మనకు ఇప్పుడు మన టెక్నాలజీ అంతా పెరిగిపోతాం కదా సార్. అవును. ఈ రోజులలో ఏఐ తోటి అట్లనే సైబర్ క్రైమ్ ఇవన్నీ మనకు కొత్త అన్ని వస్తున్నాయి. మనము ఇటువంటి వాటి లాస్ట్ కొత్త రైట్ ఇటువంటి రాకపోతారు. వాటి నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనా? అట్లనే కాన్స్టిట్యూషన్ మనం రీరైట్ చేసుకోవచ్చు సార్ కొత్తగా. దాని ఏమైనా మార్చేస్తా సార్? మారుస్తూ ఉన్నాం కదా. ఖచ్చితంగా. మనకు రాజ్యాంగాన్ని సవరణ అంటాము. మార్పు అంటే
వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఏవైతే కొత్తగా వస్తున్న అంశాలను వాటిని జోడించడానికి పార్లమెంట్లో 2/3 మెజార్టీ తోటి మన సవరణ చేసి రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ మన రాజ్యాంగంలోనే మనకు రిజిడిటీ, ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. అంటే ఎంత మన అవసరానికి అని కాకుండా ఏ విషయం అయితే పార్లమెంట్లో ఎక్కువ మెజారిటీతో మనం ఆమోదిస్తామో వాటిని సవరణ చేసుకోవచ్చు. మీరు అడిగినటువంటి మరొక విషయం ఏంటంటే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో భారత రాజ్యాంగము మనకు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందని అడిగారు. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నాము, కానీ ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మనము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పవచ్చు. సైబర్ నేరాలన్నీ కూడా ఇతర దేశాల్లో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా మన దేశంలో చాలా నియమ నిబంధనలు, మన దగ్గర ఉన్నటువంటి చట్టాల వల్ల, అలాగే సైబర్ క్రైమ్ వాళ్ళ డిపార్ట్మెంట్ వల్ల మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మన సెక్యూరిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండబట్టి ఇప్పుడు జరుగుతున్న వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా మన ప్రజల్ని అవేర్ చేస్తూ మన భారతదేశ ప్రభుత్వము ప్రతి డిపార్ట్మెంటు కూడా వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి వాటిని మనము, ఏ కాల్స్ని మనం స్వీకరించాలి, ఏ మెసేజ్ని మనం తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, స్పామ్ కాల్స్ ఇలాంటివన్నీ కూడా చేయొద్దని గవర్నమెంటే వాటిని అవేర్నెస్ని ప్రజలకు కల్పిస్తూ ఉంది. మన ఇంత పెద్ద స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థని భారత రాజ్యాంగం కాపాడుతుందని మనము చాలా నమ్మవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ మనకు చివరగా భారతదేశ రాజ్యాంగం అనగానే రాజ్యాంగంలోని మనకి ప్రియాంబుల్ గుర్తొస్తుంది. రాజ్యాంగ ప్రవేశిక అంటాము. అంటే రాజ్యాంగంలోని ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రియాంబుల్లో పొందపరచడం అనేది జరిగింది. ఈ ప్రియాంబుల్ గురించి మనము ఒకసారి మన లలిత మేడం గారు చెప్తారు. మనం ప్రియాంబుల్. సో ఈ ప్రియాంబుల్ని మన బాడీకి అంతటికి, మన శరీరానికి అంతటికి మనకి ఆత్మ ఎలాంటిదో అలాగే ఈ రాజ్యాంగానికి ఈ ప్రియాంబుల్ అనేది అంత ముఖ్యం. సో దట్ ఈస్ కాల్డ్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో ఏ అంశాలని మనం క్రోడీకరించామో, ఏ అంశాలని పొందుపరిచారో వాటన్నింటినీ క్లుప్తంగా ప్రియాంబుల్లో ఇచ్చారనమాట. అంటే ప్రియాంబుల్ అనేది దాని యొక్క మొత్తం యొక్క లక్ష్యాలు అవన్నీ ఏవైతే నిర్ణయించారో వాటిని అన్నిటినీ క్లుప్తంగా వివరించిందే ఇది. ఇదంతా కూడా ప్రియాంబుల్ అనేది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏదైతే మనం ఇంతకుముందు కనుక్కున్నామో, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టేటువంటి ఆబ్జెక్టివ్ రెవల్యూషన్లో భాగంగానే ప్రియాంబుల్ని పొందుపరిచారు. సో మరి ప్రియాంబుల్లో ఏముంది, ప్రియాంబుల్ ఏం తెలియజేస్తుంది? ఒకసారి మనం ప్రియాంబుల్ కనుక చూసినట్లయితే మనకు 8th క్లాస్లో కూడా మనకు ప్రియాంబుల్ అనేది టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏవైతే అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో వాటన్నింటిని కూడా కలర్ హైలైట్ చేసి ఇచ్చారు. సో ప్రియాంబుల్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. వి ద పీపుల్ మీన్ ఎవరు పీపుల్ ఇక్కడ అంటే మనం రాజ్యాంగాన్ని 1949లో ఆమోదించాం. అప్పటి ఉన్నటువంటి ఆ నాయకులు, ఆ ప్రజలందరూ కూడా అప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్నారు. మరి ఇప్పుడు లేరు కదా వాళ్ళు, వి ద పీపుల్ అని ఎందుకంటారు అని అనుమానం చాలామందికి వస్తుంది. అంటే ఈ మన రాజ్యాంగం అనేది ఒక లివింగ్ డాక్యుమెంట్ అంటాం. అవర్ కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ అంటే ఎప్పటికీ కూడా జీవితాంతం కూడా అంటే ఒక నడుస్తున్నటువంటి పుస్తకం. అంటే మార్పులకు లోనవుతూ క్రమంగా అందరినీ కూడా కలుపుకుపోతూ అన్ని అంశాలను తనలో క్రోడీకరించుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి, గతంలో ఉన్న రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి వాళ్ళకే కాక ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకి, ముందు తరాల్లో రాబోయే వాళ్ళకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి కూడా ఆదేశాలు ఇస్తుంది, వాళ్ళకి కూడా రక్షణలు ఇస్తుంది. ఇందాక ఒక అబ్బాయి అన్నాడు సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీ మనకు రక్షణ ఎవరిస్తున్నారు? అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. అంటే ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారంగానే మనం రక్షణలు పొందుతున్నాం రాజ్యం నుండి, ఇతరుల నుండి. కాబట్టి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే ప్రజెంట్, తర్వాత ఫ్యూచర్ పీపుల్ కూడా దీన్ని అలాగే ఆమోదించుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఈ కాన్స్టిట్యూషనే ఉంటుంది, అమల్లో ఉంటుంది. కాబట్టి మేమందరము హ్యావింగ్ సోలమన్లీ అన్నాం. అంటే మనంతల మనముగా భారతదేశంలో ఉన్న ప్రజలందరము కూడా ఈ రాజ్యాంగం మనమే ఆమోదించుకున్నాం. వేరే వాళ్ళ ఎవరి యొక్క అధికారం కానీ ఎవరి యొక్క ప్రెషర్ కానీ మన మీద లేదు. భారత పౌరులమైనటువంటి అందరిది అన్నమాట. అది చెప్తుంది. తర్వాత రాజ్యాంగం మనకి ఏమేమి అంశాలను ఇస్తుంది, ముఖ్యమైనటువంటి వీటిని మనం బేసిక్ ఫీచర్స్ అని కూడా అంటాం. ముఖ్యంగా భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఒక సార్వభౌమాధికార దేశంగా, సోషలిస్ట్ మనకు తెలుసు సామ్యవాద దేశంగా, తర్వాత సెక్యులర్
అంటే ధర్మ నిరపేక్షత, ఏ మతానికి అనుకూలంగా కాదు, ఏ మతానికి వ్యతిరేకంగానూ లేకుండా సెక్యులర్ స్టేట్గా అనేది మనము రూపొందించుకున్నాం. అంటే ఈ సెక్యులర్ అనే పదము మొట్టమొదట రాజ్యాంగం రాసినప్పుడు లేదు, దాని తర్వాత యాడ్ చేయడం అనేది జరిగింది, సోషలిస్ట్ సెక్యులర్ అనేది. కానీ డెమోక్రటిక్ ఆశయాల్లో భాగంగానే, అంటే నెహ్రూ గారు ప్రతిపాదించినటువంటి ఆశయాల తీర్మానంలోనే డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ అనేది అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాబట్టి మన దేశాన్ని ఒక ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నాం. ఏంటిది ప్రజాస్వామ్యం? మరి ప్రజాస్వామ్యం అంటే ఏంటిది అని అనుకుంటే, పౌరుల చేత, అంటే భారత పౌరుల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులే భారతదేశాన్ని పరిపాలిస్తారు. ఆ పరిపాలనలో పౌరులకందరికీ కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. పౌరులకి హక్కులు ఉంటాయి, హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయని కూడా మనకు డెమోక్రసీలో తెలుసుకుంటాం. కాబట్టి అట్లాగే మన దేశాన్ని ఒక కాల్ తీసుకుందాము, మళ్ళీ మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం, నా పేరు రేఖ, నేను హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, చెప్పండి రేఖ గారు, చెప్పండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ యొక్క వీక్ అని చెప్పారుగా, ఇప్పటి వరకు 104 సవరణలు అయినది రిసెప్ట్. అయితే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్ట్రాంగ్ అని చెప్పగలమా, అనుకోవచ్చా? ఓకే, భారతదేశ రాజ్యాంగంలో 104 సవరణలు జరిగాయి. భారతదేశ రాజ్యాంగం అనేది చాలా స్ట్రాంగ్ అని మనం అనుకోవచ్చా అంటున్నాం. ఖచ్చితంగా అనుకోవచ్చమ్మా. మనము రాజ్యాంగ సవరణ చేయాలి అంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీతోనే మనం రాజ్యాంగాన్ని సవరిస్తున్నాము. కాబట్టి అంత ఈజీగా మనం అనుకున్నప్పుడు ఏ విషయానికైనా ఇమ్మీడియట్గా మార్చుకునే అధికారం మనకు లేదు. అలాగే భారతదేశంలో ఉండే ప్రజలందరూ రిప్రజెంటేటివ్ చేసినటువంటి పార్లమెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిలో అక్కడ అటెండ్ అయిన వాళ్ళలో 2/3 మెజారిటీ ఉంటేనే భారతదేశ రాజ్యాంగాన్ని మనము సవరిస్తున్నాం. కాబట్టి అక్కడ 2/3 మెజారిటీ అనేది మన భారతదేశానికి రిప్రజెంటేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పవచ్చు. ఏ విషయానైనా వాళ్ళందరూ ఆమోదం పొందితేనే రాజ్యాంగ సవరణ అనేది జరుగుతుంది. కాబట్టి మన భారతదేశ రాజ్యాంగం అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. ఏందమ్మా అంటే యాక్చువల్గా అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు అంటేనే అది స్ట్రాంగ్ అని. ఎందుకు దాన్ని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ వెళ్తున్నాం, మన అవసరాలకు అనుగుణంగా దాన్ని మనం మార్పు చేసుకుంటూ వెళ్తున్నాం. అట్లా ఎవరైతే మార్పుకు అనుగుణంగా ముందుకెళ్తామో ఆ డాక్యుమెంట్ అనేది నిలబడుతుంది. అక్కడ మార్పులే జరగకపోతే, ఎప్పుడో జరిగినటువంటి దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు కూడా మార్చుకోకపోతే ఏమవుతుందంటే, కాలానుగుణంగా మారకపోతే మనం కూడా వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు మన యొక్క దేశ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి దోహదపడే అంశాలే. రాజ్యాంగ సవరణ చేసినంత మాత్రాన రాజ్యాంగాన్ని మనం ఇంకో రకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే మనకు 76 ఇయర్స్, దాదాపు 76 సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం అమలులోకి వచ్చి. మనము చేసినటువంటి సవరణలు కేవలము 104 మాత్రమే, చాలా తక్కువగా సవరించుకున్నాము. అంటే ఎంత కష్టంగా ఉంటే మనం అంత తక్కువగా సవరించుకోగలం అనేది చెప్పవచ్చు. ఇది ఇప్పుడు మన ప్రియాంబుల్ని కంటిన్యూ చేద్దాం. సో ఇందాక డెమోక్రసీ గురించి చెప్పుకున్నాం కదా, అలాగే రిపబ్లిక్, మన దేశం యొక్క రాజ్యాధినేత ప్రెసిడెంట్ అనే ఆ పదవి అనేది వంశపారంపర్యంగా హెరిడిటరీగా కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులుగా ఉంటారు. కాబట్టి మనం రిపబ్లిక్గా అనుకుంటాం. అలాగే మన దేశం మన ప్రజలకు ఏమిస్తుంది? న్యాయం, సమన్యాయము, స్వేచ్ఛ, తర్వాత సమానత్వాన్ని ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పడానికి దాన్ని మనం ప్రియాంబుల్లో చేర్చుకున్నాం. అలాగే సౌభ్రాతృత్వం, దేశంలోని ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి, సోదర భావంతో ఉంటేనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఫ్రాటర్నిటీ అనే భావాన్ని కూడా మనం రాజ్యాంగంలో ప్రియాంబుల్లో చేర్చుకున్నాం. కాబట్టి ఇవన్నీ అంశాలు ఎంతో ముందు చూపుతో అనేక దేశాల నుంచి సేకరించి ఏ దేశాల్లో మంచిగా ఉన్న అంశాలను తీసుకొని ప్రియాంబుల్లో చేర్చుకొని మనము అక్కడ చూడండి, ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దిస్ 26th day of November మనం దీన్ని అడాప్ట్ చేసుకున్నాము. కాబట్టి ఇన్ని అంశాల మేలు కలయికతో కూడుకున్నటువంటి ఈ ప్రియాంబుల్ మన రాజ్యాంగానికి ఒక ఆత్మ లాంటిది అని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఒక్క నిమిషం ఏంటంటే, మనకి ఇక్కడ సమానత్వం అన్నటువంటిది ఒకసారి మనం ఆలోచన చేయాలి. అవకాశాలలో సమానత్వం అన్నటువంటిది మనం ప్రియాంబుల్లో రాసుకుంటున్నాం. కానీ ఇక్కడ భారతదేశం అన్నప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ
పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. ఇక్కడ సమాన అవకాశాలు అన్నప్పుడు మనం గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో ఈక్వాలిటీ, ఈక్విటీ అన్నటువంటిది బాగా వినిపిస్తుంది. అంటే మనిషి సమానత్వంతో పాటు ఈక్విటీ అన్నటువంటిది కూడా ఉన్నప్పుడు మాత్రమే దేశంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మనకి గ్రౌండ్లో క్రికెట్ చూడాలని అనుకుంటున్నారు పిల్లలు, కానీ వాళ్ళది చాలా పెద్దగా ఉంది. చూడాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఒక బెంచ్ వేసి వాళ్ళని నిలబెడుతున్నాం. బెంచ్ వేసి నిలబడినప్పుడు ఏంటంటే దాంట్లో ఇద్దరు చూడగలిగినారు, ఇంకొక విద్యార్థి చూడలేకపోతున్నాడు. అంటే ఇక్కడ ఆ బెంచ్ వేయడం అనేటువంటిది సమానత్వం. ఇక్కడ ఈక్విటీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏ వ్యక్తి అయితే చూడలేకపోయినాడో ఆ వ్యక్తి మళ్ళీ ఇంకా కొంత ఎక్కువ ఇంకొక బెంచ్ వేసి మళ్ళీ నిలబెట్టి గ్రౌండ్లో క్రికెట్ చూసేటటువంటి చేసినట్టయితే అప్పుడు మనకి ఈ యొక్క ఈక్విటీ సాధించడానికి అవకాశం ఉంది. ఇలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈక్వాలిటీని అమలు పరుస్తూనే ఎవరికైతే ఈక్విటీ అవసరమో, అంటే నిజంగానే ఏ వర్గాలైతే పైకి తేవాలని అనుకుంటున్నామో వాళ్ళకి గుర్తించి సరైనటువంటి అవకాశాలు కల్పించినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించినటువంటి ఈ యొక్క సామ్యవాదం కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క న్యాయం, సామాజిక ఆర్థిక సాంఘిక న్యాయం కూడా జరగడానికి అవకాశం ఉంది. అందుకని అంబేద్కర్ గారు ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం అన్నటువంటిది జరిగింది. పేదవాందైనా ధనవంతులదైనా ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. కానీ అంబేద్కర్ ఆశించింది ఏంటంటే రాజకీయ సమానత్వంతో పాటు ఈ యొక్క ఆర్థిక సామాజిక సమానత్వం సాధించినప్పుడే మన రాజ్యాంగానికి సార్థకత ఉంటుందన్నటువంటిది బలంగా నమ్మినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఆశయాలు మనం సాధించాలనే కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇంకొక చిన్న పాయింట్. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆమోదించుకున్నాం November 26th అని. మరి ఎందుకు డిలే అయింది? రాజ్యాంగాన్ని అమల్లోకి పరచడానికి ఎందుకు డిలే అయింది అంటే మనం 26 జనవరి నుంచి దీన్ని అమలు చేసుకున్నాం. ఎందుకంటే 26 జనవరికి ఒక చాలా ఇంపార్టెంట్ డే ఉంది. ఆ రోజుని మనకు పూర్ణ స్వరాజ్గా నిర్ణయించుకుందామని, పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పేసి మన జాతీయోద్యమ నాయకులు 1930లో ఆ రోజుని పూర్ణ స్వరాజ్ దినంగా ప్రకటించుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క అణచివేత వల్ల దాన్ని ఆ రోజు మనం నిర్వహించుకోలేకపోయాం. కాబట్టి ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేయడం కోసం January 26ని మనము అమలు చేసుకున్నటువంటి రోజు. ఆ రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు నుంచే మన దేశం ఒక రిపబ్లిక్ డేగా అవతరించింది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న, ఆమోదించుకున్నాం. మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలు, బేసిక్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి వాటి అన్నింటినీ కూడా మనకు పుస్తకంలో ఉన్నాయి, చాలా పుస్తకాల్లో ఉన్నాయి. విద్యార్థులు మీరందరూ కూడా ఆ బేసిక్ ఫీచర్ని చదివి వాటిని అవలోకనం చేసుకొని రాజ్యాంగం గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు అవగాహన చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాము, చారిత్రక నేపథ్యము, వాటిలో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి అబ్జెక్టివ్స్, రెజల్యూషన్స్, మనకున్నటువంటి ప్రియంబుల్లో ఏ విషయాలు ఉన్నాయో వాటి గురించి మనం చాలా సంపూర్ణంగా డిస్కస్ చేశాము. అలాగే కాల్స్ నుంచి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా చాలా బాగా ఉన్నాయి. అంటే అడిగినటువంటి ప్రశ్నలు కూడా చాలా, దేశం అభివృద్ధి చెందుతుంది, రాజ్యాంగం మనం ఎప్పుడో రాసుకున్న రాజ్యాంగం, ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్నా కూడా మనం ఎందుకు అభివృద్ధి చెందలేము అన్నటువంటి ప్రశ్నలు వచ్చాయి. కానీ వాటిరన్నిటికీ కూడా మనము సరైన సమాధానాలతోటి మన ఈ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేశాము. అలాగే ఎంత పెద్ద రాజ్యాంగం ఉన్నా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన తర్వాత స్వాతంత్రం పొందిన ఎన్నో దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా లేకుండా ఈ డిటెక్టివ్ అంటే మన ఈ మిలిటరీ అధినేతలు రూల్ చేస్తున్నటువంటి ఎన్నో దేశాలను మనం చూశాము. మన రాజ్యాంగం ఇంత పెద్దగా ఉండి ఇన్ని సంపూర్ణ విషయాల్ని క్రోడీకరించి రాసుకున్నాం కాబట్టి ఇప్పటికీ ఈరోజు కూడా ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతున్నామంటే అది మన రాజ్యాంగం నుంచి మనం రాసుకున్నటువంటి ఆ రోజు మన మేధావులు ఇచ్చినటువంటి వాళ్ళ మేధోమథనం యొక్క ఫలితమే. ఆ ఫలితాలను మనం ఈరోజు భవిష్యత్తు తరాలు కూడా అనుభవిస్తాయని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు.